జై హింద్ మ్యామ్. హలో రమ్య, నిషి లాస్ట్ లొకేషన్ నాకు అర్జెంట్గా కావాలి. 1 minute మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గైస్. ఫాస్ట్గా సెటప్ చేయండి. 10 minutesలో లైవ్ వెళ్ళాలి. ఓకే మ్యామ్. హలో కౌశికి, ఎలా ఉన్నావు? ఓ సారీ, ఇప్పుడు బానే ఉంటావు. ఇంకా సేపట్లో అస్సలు బాగోవనుకుంటా. దివ్యాంక, అరే చిల్ కౌశికి, ఎందుకలా ఆవేశపడుతున్నావు? కూల్గా ఉండు. అంటే ఇప్పుడే నీకు బీపీ వచ్చేస్తే ఇక మీ వాళ్ళు నా ఛానల్లో చెప్పబోయే విషయాలకి కళ్ళు తిరిగి పడిపోతావేమో. అప్పుడిక నా సక్సెస్ ని, నీ ఓటమిని ఎలా చూడగలవు చెప్పు? చూడు దివ్యాంక, గొడవ నీకు నాకు మధ్యలో. మా ఫ్యామిలీ పరువు తీయాలని చూడకు. నీ ఫ్యామిలీయే నీ వీక్నెస్ అని తెలిసా కూడా నీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? సరే కౌశికి, లైఫ్ టైంకి స్టార్ట్ అవుతుంది. బాయ్. హలో దివ్యాంక. నిషి వాళ్ళ లాస్ట్ లొకేషన్ దొరికిందా? దొరికింది మ్యామ్, మీకు సెండ్ చేస్తున్నాను. ఓకే, నువ్వు కిరణ్ అర్జెంటుగా ఆ లొకేషన్కి వచ్చి నేను చెప్పినట్టు చేయండి. ఓకే మ్యామ్. ఓకే. దివ్యాంక లైవ్ స్టార్ట్ చేయబోతుంది. నిషి వాళ్ళని ఆపకపోతే కంపెనీలో గొడవలు మొదలై చాలా నష్టం అవుతుంది. వాళ్ళు ఎక్కడున్నారో తెలిసినా బాగుండు. అక్కడికి వెళ్లి దివ్యాంక ఆపచ్చు. నిషి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందొద్దునా? తెలిసిందా? ఎలా? జేడీకి కాల్ చేసి హెల్ప్ చేయమని అడిగితే చేశారు. అంతేకాదు, జేడీ టీంని కూడా అక్కడికి పంపుతానని చెప్పింది. అవునా? అయితే మనం కూడా వెళ్దాం. పదండి. పదండి. దివ్యాంక, నిష్క ఏంటి రెడీనా? రెడీయా అంటే మేమిలా మీడియా ముందు వదిన గురించి తప్పుగా మాట్లాడటం వల్ల మా కంపెనీస్కేం ప్రాబ్లం ఉండదు కదా? ఈ ప్రెస్ మీట్ వల్ల ఎవరైనా నష్టపోతారంటే అది కౌశికి మాత్రమే నిష్క. మీకంతా మంచి జరుగుతుంది. అట్లయితే మా కూడా ఓకేనమ్మే. గైస్ రెడీయా? అయ్యా రెడీ మేడం. నిషిక పద. లైవ్ స్టార్ట్ చేసేసి ఉంటారు జగదాత్రి. మనం వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? 5 minutes మాత్రమే వదినా. మనకంత టైం లేదేమో జగదాత్రి. నిషి వాళ్ళు అందరి ముందు గొడవ గురించి మాట్లాడబోతున్నారు. కేదార్ ఫాస్ట్గా పోనివ్వు. అయ్యో పిచ్చి నిష్క, ఇలా మీడియా ముందుకొచ్చి కౌశికి గురించి, తన బిజినెస్ గురించి మాట్లాడితే నష్టం కాక లాభం ఉంటుందా? పొద్దున్నకి కంపెనీలో గొడవలు మొదలై కంపెనీనే మూత పడిపోతుంది. మీరెళ్ళి గోడలకి కుర్చీలకి సీఈఓగా ఉండండి. సారీ నిష్క, నువ్వు నా ఫ్రెండ్వే, కానీ కౌశికి మీద గెలవడానికి నాకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. అందుకే మిమ్మల్ని వాడుకొని కౌశికిని దెబ్బ కొట్టబోతున్నాను. ఫాస్ట్గా పోనివ్వు కేదార్. రెడీ? 3, 2, 1 గో. చెప్పండి నిష్కా గారు, ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? అందరికీ నమస్కారం. నా పేరు వజ్రపాటి నిషిక. ఇవాళ మేము ఇలా మీ అందరి ముందుకు రావటానికి కారణం మా వదిన. మా మావయ్యకి చిన్న యాక్సిడెంట్ జరగటం వల్ల ఆయన్ని కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ చెప్పారు. అందుకే మావయ్య గారి స్థానంలో
చేస్తున్నావు నిషి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలేంటి పిన్ని ఇదంతా? ఇలా చేయడం వల్ల మనకి జరిగే నష్టం గురించి ఆలోచించారా? 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన మాటలు ఇలా నలుగురిలో ఎలా పెడుతున్నారు? యువరాజ్, వాళ్ళకంటే తెలీదు. ఇలాంటి వాటి వల్ల మన బిజినెస్ ఎంత పాడవుతుందో నీకు తెలీదా? ముందు కెమెరాలు ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. దివ్యాంక చెప్తుంది నీకే, కెమెరాలు ఆఫ్ చేయమను. ఆఫ్ చేయాలా? ఎందుకు ఆఫ్ చేయాలి? ఎందుకంటే ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి. మేం దీన్ని నలుగురిలో డిస్కస్ చేయాలనుకోవడం లేదు. మీ ఇంట్లో జరిగితే ఫ్యామిలీ మ్యాటర్ జగదాత్రి, ఇలా నలుగురిలో జరిగితే ఇది పబ్లిక్ మ్యాటర్. దీన్ని కవర్ చెయ్యొద్దనే రైట్ మీకు లేదు. చూడు దివ్యాంక, ఆఖరిసారి చెప్తున్నా, ముందు కెమెరాలు ఆఫ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరిక్కడి నుంచి వెళ్ళకపోతే మీడియాని అడ్డుకుంటున్న కౌశికి కుటుంబం అని ఇంకో హెడ్లైన్స్ వేయాల్సి వస్తుంది. గైస్, లైవ్ స్టార్ట్ చేయండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ క్రౌడ్ ఏంటి? ఈ కెమెరాస్ ఏంటి? ఏ బాబు, కెమెరా ఆఫ్ చేయి. చెప్తుంది పోలీసు. ఆపకుండా మీ మేడంని చూస్తే ఫస్ట్ మీ మేడంని తీసుకెళ్లి జైల్లో పెడతారు. మామూలుగా అయితే అసలు ఆఫ్ చేయొద్దు, మీ మేడం ఉండాల్సింది జైల్లో అని నేనే చెప్పేదాన్ని. కానీ వాళ్ళ చెప్పలేను. కెమెరా ఆఫ్ చేయి. దివ్యాంక, ఆఫ్ చేయమని చెప్తావా లేదా నువ్వు జైలుకి వెళ్తావా? నీ సంగతి తర్వాత చెప్తాను. హలో పోలీస్, మేము మీడియా. మీ డ్యూటీకి అడ్డు రావడం తప్పైతే మా డ్యూటీకి అడ్డు రావడం కూడా తప్పే. మా ప్రెస్ మీట్ అడ్డుకునే రైట్ మీకు లేదు. యాక్చువల్గా ఉంది మ్యామ్. ఇది సీఎం గారు వచ్చే రూట్ కాబట్టి రూట్ మొత్తం క్లియర్ చేయమని ఇందాకే మాకు ఆర్డర్స్ వచ్చాయి. సీఎం ఈ రూట్లో వస్తున్నాడా? కాబట్టి మీరు ఇంకొక నిమిషంలో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ ఎక్విప్మెంట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పటికీ వెళ్ళకపోతే మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. దివ్యాంక మాటలతో చెప్తే వినే రకం కాదు మేడం. మీరు అరెస్ట్ చేయండి. సిటీలో కొంచెం అయినా క్రైమ్ తగ్గుతుంది. కేదార్, అరవకు దివ్యాంక, బీపీ వస్తుంది. నువ్వు అరిచి బీపీ తెచ్చుకొని కింద పడిపోతే మా వదిన గెలవడం, నువ్వు యాజ్ యూజువల్ గా మా వదిన చేతిలో ఓడిపోవడం ఎలా చూడగలో చెప్పు? మీకు టైం ఇచ్చాక కూడా మీరు మా మాట వినలేదు కాబట్టి మీ ఎక్విప్మెంట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం. కిరణ్, హ్యాండ్ ఓవర్. ఆగండి, ఏం చేస్తున్నారు? మేడం, మీకు ఇంకొక నిమిషం టైం ఇస్తున్నాం. ఇక్కడ మీ వాళ్ళున్నా మీరున్నా అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం.